బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల రిజర్వేషన్పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనుంది. అలాగే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది తెలంగాణ సర్కార్. ముందు నుంచి మా ప్రభుత్వం ఏ విధంగానైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధిగా కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే ఇంటింటా సర్వే చేసి సిపెప్ సర్వే చేసి సబ్ కమిటీ రివ్యూ చేసి దాని తదుపరి కేబినెట్ ఆమోదం పొంది సభలో చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా 42% రిజర్వేషన్లకు ఆమోదింపజేసి దాని గవర్నర్ గారికి పంపడము, గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపడం కూడా జరిగింది. ఇది దాదాపు 4-5 నెలలు అయిపోతుంది. ఈ సందర్భంలో ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి, సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణనలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది. ఈ రోజు ముందు నుంచి మా ప్రభుత్వం ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 2 పేర్లను ప్రతిపాదించింది మంత్రివర్గం. కోదండరాం, అజారుద్దీన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి పచ్చజెండా ఊపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో అజారుద్దీన్ పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం వెనుక పెద్ద కసరత్తే జరిగినట్లు తెలుస్తోంది. మైనారిటీ కోటాలో అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.